అందరికీ వందనాలు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవాళ మనం నేర్చుకోబోయేది వాగ్దత్త రక్షకుడు ఎవరు. మీకు తెలుసా వాగ్దత్త రక్షకుడు అంటే ఎవరు? వాగ్దత్త రక్షకుడు అంటే దేవుని మాట కోసం మనల్ని రక్షించడానికి వచ్చిన వాడు. ఆయన్ని వాగ్దత్త రక్షకుడు అంటారు. ఆయన ఇచ్చిన మాట కోసం మనం రక్షించడానికి వచ్చారు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారు. సరే, చిన్న ప్రార్థన చేసుకుంటాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం నుండి కలవరకు మీరు రక్షకుడు కాచి కాపాడడానికి మీకు ఎన్నో వేల స్తోత్రం చెల్లించుకున్నాను. నేను చెప్పబోయే వాక్యంలో మీరే తోడుగా నేడుగా ఉండమని అడుగుతున్నాను. నేను యేసు చెప్పిన మీరే మాట్లాడమని అడుగుతున్నాను. నేను యేసు చెప్పిన దాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి మీకు కృపించమని నజరేయుడైన యేసు ద్వారా అడిగి వేడుకున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టను. ఎవరి పాపముల నుండి రక్షించును? తన ప్రజల పాపం అంటే మన పాపముల నుండి ఆయన రక్షించు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. వాగ్దత్త రక్షకుడు ఇప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎవరు ఫస్ట్ ఆజ్ఞను అతిక్రమించారు? ఆదాము, హవ్వ. యేసుక్రీస్తు తినవద్దన్న ఫలమును తిన్నారు కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించారు. వారి పాపముల కొరకు ఏదో ఒకటి చనిపోవాలని ఆయన బోధించుచున్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణము, అది రెండవ మరణము. ఏదో ఒకటి చనిపోవాలంటే ఒక వ్యక్తి పాపం కొరకు గొర్రెలు, మేకలు, పశువులు, గొవ్వల జింకలు అవి చనిపోవాలి అని యేసు చెప్తున్నాడు. అయితే వీళ్ళకి ఒకటి నమ్మకంగా ఉంది, వాళ్ళ కొరకు ఒక రక్షకుడు వస్తాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పించారు. ఎవరు వచ్చినని నమ్ముతున్నారు ఇక్కడ? వాళ్ళు మెస్సియా వచ్చినని నమ్ముతున్నారు. యేసయ్య ఎందుకు వచ్చాడు? ప్రభువైన యేసు మనల్ని రక్షించడానికి ఉంటకు ఈ లోకంకు వచ్చాడు. కేవలం రోగులను స్వస్థపరచుటకు మరియు ఇతర అద్భుత కార్యాలు చేయుటకు ప్రభువైన యేసు ఈ లోకముకు రాలేదు. శిలువ మీద మన ప్రాణములను నిమిత్తము చనిపోయి మన కొరకు రక్షకుడిగా ఉండటకు కూడా ఆయన వచ్చి ఉన్నాడు. ఎవరి కొరకు వచ్చాడు? అద్భుత కార్యాలు చేయడానికి రోగులను స్వస్థపరచుటకే రాకుండా మన పాపం నిమిత్తం కూడా ఆయన శిలువ మీద మరణించడానికి కూడా ఆయన ఈ లోకములకు వచ్చాడు. యేసు ఎందుకు మరణించాడు? మన పాపంలో దేవుడు మన పాపములను తీసుకుని తన కుమారుడైన ప్రభువైన యేసుపై మోపి మన అబద్ధములను, మన అవిధేయత, మన చెడ్డ మాటలను, కోపము, స్వార్థము మన పాపములన్నీ యేసుపై మోపబడి ఉన్నది. మన అబద్ధాలు, మన కోపము, మన స్వార్థము, చెడు మాటలు, అవిధేయత అవన్నీ యేసుపై మోపి ఉన్నాం. కాబట్టి ఆయన శిలువలో మరణించాడు. అందు నిమిత్తము ఆయన మరణించి ఉన్నాడు. చూడండి,
53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి. మనందరి దోషము ఆయన మీద మోపి ఉన్నాడు, అందుకే ఆయన మరణించాడు. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడిగా నమ్మినప్పుడు మన పాపాలన్నీ క్షమిస్తాడైన, తన బిడ్డలుగా చేసుకుంటారు. ఇంక మనము రక్షింపబడిన వాళ్ళనే ఏ పాపం చేయలేము. ఇప్పుడు వాగ్దత్త రక్షకుడు అంటే ఎవరో తెలుసుకున్నారు కదా. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. దేవుని మాట కోసం మనల్ని రక్షించడానికి వచ్చిన వాడు. ఆయన మనకి ఏం మాట ఇచ్చారు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించారు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తారు. ఆయనే అంటే ఎవరు? యేసుక్రీస్తు అనగా పాపం అంటే ముందుగా ఆజ్ఞని ఎవరు అతిక్రమించారు? ఆదాము. నేను మా సార్కి ఎంతో ఇష్టమైన విద్యార్థిని. నేను ఎందుకంటే ఆయన సార్ ఏ పని చెప్పినా నేను చేస్తాను కాబట్టి నేనంటే ఆయనకి ఇష్టం. ఒకరోజు ఆయన చేయొద్దన్న పని నేను చేశానని ఆయన నన్ను కొట్టారు. ఎందుకని? అందుకు దేవుడు కూడా కోపంతో ఆదామును హవ్వను ఏదెన్ తోట నుంచి వెలివేశారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం నాయన యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మాకు భయం లేకుండా చేసినందుకు మీరే తోడుగా నేరుగా ఉండమని అడుగుతున్నాను నాయన. నేను చెప్పిన వాక్యం వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవడానికి కృపను చూపించమని అడుగుతున్నాను. జరిగే ప్రకటనలో మీరే తోడుగా నేరుగా ఉండమని మా ఇచ్చిన ప్రార్థన మీ పాత్రకి చేర్చుకోమని నజరేయుడైన యేసయ్య ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.